కనుక పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ ఆయన కూడా సీరియస్గా చెప్పాడు కనుక అన్నీ కూడా చూసి అందరికీ సామాన్యులకి అందుబాటులో ఉండే రేట్లు అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. తినుబండారాలన్నీ కూడా 10 రూపాయలు 20 రూపాయలు అమ్మొచ్చు, కానీ మరీ 10 రూపాయలు 200 రూపాయలు అమ్మడం, 300 రూపాయలు అమ్మడం, 400 రూపాయలు అమ్మడం అనేది కరెక్ట్ కాదు. అలాగే తినుబండారాలు తగ్గాలి. మొత్తం టోటల్గా పెద్ద సినిమాకి రేట్ ఇవ్వాలి, డిస్ట్రిబ్యూటర్ బాగుండాలి. అలాగే సామాన్యుడు సినిమా చూసే విధంగానే మనం రేట్లు అందుబాటులో ఉండాలి. ఇవన్నీ మనం చేస్తేనే రేపు ఇండస్ట్రీ థియేటర్ జనాలు వస్తారు. మనం చంపేస్తున్నాం రాని ఒక పాప్కారం 350 అంటున్నాం, కోక్ 300 అంటున్నాం, ఇంకోటి అంటున్నాం. దానికి భయపడిపోయి మా పిల్లల్ని సినిమాకి తీసుకెళ్తే మా పరువులు పోతాయేమో, మేము ఎందుకంటే ఆ డబ్బులు ఇచ్చి కొనలేక ఈ సినిమాకి వెళ్ళే బదులు మనం ఎక్కడో బయట తిరిగేసి హాయిగా మన ఇంటికి వచ్చి టీవీలో సినిమా ఏది యూట్యూబ్లో ఏదైనా పెట్టి సినిమా చూసుకోవచ్చు బెటర్ అనుకుంటున్నారు. ఆ పరిస్థితికి ప్రజలు వచ్చేసారు. ప్రజలు దూరం కాలేదు, మనం దూరం చేసాం. ప్రజలు రావడం మానేశారని కదా, మనం దూరం చేసేస్తాం ప్రజల్ని. అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడైనా ఎంక్వైరీ చేసి క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి మీరు దాని మీద యాక్షన్ తీసుకోండి. ఎవరికి మొత్తం దీన్ని క్రియేట్ చేశారు, ఎవరు అసలు దీని సూత్రధారులు పాత్రధారులు అన్ని సీరియస్గా తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ దయచేసి చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని అందరినీ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్ పిలండి. మీరు చెప్పారు బాగుంది, ఆర్గనైజేషన్నే పిలండి. ఆర్గనైజేషన్ మాకు ఏం కావాలో మేము ఏం చెప్పాలో మేము మాట్లాడుకొని మీ దగ్గరకు వచ్చి చెప్పగలుగుతాం తప్ప ఇప్పుడు ఆర్గనైజేషన్ పిలండి. ఓకే, ఆర్గనైజేషన్లో కూడా వీళ్ళనే పిలండి, మాకు అభ్యంతరం లేదు. ఆర్గనైజేషన్లో కూడా మీరే వెళ్తారా, మీరే వెళ్ళండి, మీ నలుగురే వెళ్ళండి, ఆర్గనైజేషన్ తరపు నుంచి వెళ్ళండి. అది ఆర్గనైజేషన్ తరపు నుంచి మీ నలుగురే వెళ్ళండి, మేము రాం. ఆర్గనైజేషన్కి వాల్యూ ఇవ్వండి, ఛాంబర్కి విలువ ఇవ్వండి, కౌన్సిల్కి విలువ ఇవ్వండి. అంతే తప్ప మిమ్మల్ని మేము కాదని చెప్పట్లేదు, మిమ్మల్ని కాదని మేము బతకలేమని తెలుసు. గవర్నమెంట్లు మిమ్మల్నే గుర్తిస్తాయి, ఎందుకంటే మీరు పెద్ద ప్రొడ్యూసర్లు కదా, పెద్ద హీరోలు కదా, అందుకే మిమ్మల్నే గుర్తిస్తాయి. అది వెళ్ళండి, మీరే వెళ్ళి మా తరపు నుంచి మాకు ఛాంబర్ నుంచో కౌన్సిల్ నుంచి మీరు వెళ్ళి మంచి చేయండి, 10 మందికి చెడు చేయకండి. ఇంకా అంతకన్నా నేనేం చెప్పలేను. అది పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు సామాన్య జనాలు వెళ్ళాలంటే టికెట్ ధరల కంటే ఫుడ్ ధరలే, కూల్ డ్రింక్ పాప్కార్న్ ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఈ ధరల నియంత్రణలోకి రావాలని ఆదేశాలు ఇచ్చారు. ఆఫీసర్లకు ముందు అక్కడ ఉన్న ఆఫీసర్లని కంట్రోల్ చేయమనండి. విశాఖపట్నంలో జగదాంబ థియేటర్ ఉంది కదా, అది గవర్నమెంట్ ఉంది అక్కడ కదా, ఆఫీసర్ ఉంటాడా, ఎంఆర్ఓ ఉంటాడా, ఆర్డీఓ ఉంటాడా? మరి గవర్నమెంట్ ఉంది, ఆర్డీఓ ఉన్నాడు, ఎంఆర్ఓ ఉన్నాడు, జగదాంబ థియేటర్ కూడా ఉంది. మరి జగదాంబ థియేటర్ 250 రూపాయలు అమ్ముతున్నారని ఆర్డీఓకి తెలియదా, ఎంఆర్ఓకి తెలియదా, జాయింట్ కలెక్టర్ తెలియదా, ఐపీఎస్ తెలియదా, ఐఏఎస్ తెలియదా? అంటే పవన్ కళ్యాణ్ గారు చూసి చెప్పాలా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చూసి చెప్పాలా, లేకపోతే లోకేష్ గారు చూసి చెప్పాలా? మరి మీకెందుకు జీతాలు? వాళ్ళు అక్కడ సామాన్య ప్రజలకి అధిక ధరలకు అమ్ముతున్నప్పుడు మీరేం చేస్తున్నారు? లైసెన్స్ ఎందుకు రద్దు చేయలేదు? రద్దు చేసే అథారిటీ మీకు ఉంది కదా, మీరు ఎందుకు లైసెన్స్ రద్దు చేయలేదు? థియేటర్ ఎందుకు సీజ్ చేయలేదు? మీకేమైనా వాటాలు వస్తున్నాయా? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని థియేటర్లు ఉన్నాయో అంతమంది ఎంఆర్ఓలు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని థియేటర్లు ఉన్నాయో అంతమంది జాయింట్ కలెక్టర్లు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని థియేటర్లు ఉన్నాయో ఆర్డీఓలు ఉన్నారు. తప్పు చేసేటప్పుడు లైసెన్స్ మీ చేతిలో ఉంది, మీరు లైసెన్స్ ఎందుకు క్యాన్సిల్ చేయట్లేదు? ఎందుకు మీరు థియేటర్ సీజ్ చేయట్లేదు? మీకు ఎందుకు అధిక ధరలు అమ్ముతున్నారని చెప్పి మీరు చాలా కేసులు రిజిస్టర్ చేయట్లేదు? ఆ అధిక ధరలో ఎవరికైనా సరే బ్లాక్ మనీ వెళ్తుందా అని అడుగుతున్నా. ఇది పవన్ కళ్యాణ్ గారు ఆఫీసర్లు మీద పట్టు అందరికి ఆలకుండాల. అన్నీ పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద సిప్, నాదెండ్ల మనోహర్ గారు సీజ్ ద సిప్ అంటే మీరెందుకు ఇంట్లో కూర్చోండి, వెళ్ళి మీరెందుకు జీతాలు ఇవ్వడం? ప్రతి దగ్గర కూడా అక్కడ బియ్యం అక్రమ జరిగినా, ఇంకోటి జరిగినా, పంచాయతీలో అవినీతి జరిగినా అన్నింటికి ఆయన రావాలా ఏంటి? అంటే ఆఫీసర్లకి నేను ప్రతి ఒక్కరికి అంటున్నా, ప్రతి ఊర్లో ఎంఆర్ఓ ఉంటాడు, థియేటర్ ఉంటుంది, ప్రతి ఊర్లో ఆర్డీఓ ఉంటాడు, జాయింట్ కలెక్టర్ లైసెన్స్ అథారిటీ ఉంటారు. మీరేం చేస్తున్నారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చిందాకా ఇంత రేట్లు అమ్ముతుందాకా మీరేం చేస్తున్నారు? మీకు ఏమైనా సీఎం గారు చెప్పారా? మీరు ఎంత రేట్లకు అమ్మినా దగ్గరికి వెళ్ళొద్దని, ఆ మాఫియాని పట్టుకోవద్దని చెప్పారా?
లేకపోతే ఆ రేట్లకు అమ్మడానికి మీరు లోనికి వెళ్ళొద్దని చెప్పారా? మరి ఎవరు తప్పది? ఆఫీసర్ తప్ప? మీరు వీడియో తీసుకెళ్ళి ప్రశ్నించినా పట్టుకోరు. రూల్స్ అండి. మేము లెటర్ రాసాము, మేము నోటీస్ ఇచ్చామండి. 7 సంవత్సరాల క్రితం ఒకరి మీద కేసు పెడితే నోటీస్ ఇచ్చి 7 సంవత్సరాలు అయిపోతుంది. అంటే నేను చెప్తున్నా ఉదాహరణకి, 7 సంవత్సరాల నుంచి ఎంక్వైరీ నడుస్తుంది. ఆ దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. 7 సంవత్సరాలు. ఒక క్యాంటీన్లో రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఒక థియేటర్లో టికెట్ ఎక్కువ రేట్ అమ్ముతున్నారు, ఒక రేట్లో మొత్తం థియేటర్ బాగులేదు, ఒక థియేటర్ స్థలంలో కబ్జా చేశారు, ఎదుగుంట నాలా అనేది మూసేశారు, దాని మీద బడ్డీలు కట్టారు, ఒక చెరువు మూసేశారు అని అడిగితే సంవత్సరాల కొద్ది ఎంక్వైరీలు నడుస్తాయా? అదే మనం ఇప్పుడు సంస్థ. ఈ పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి దళారీ వ్యవస్థ మారిపోయింది, బ్లాక్ మనీ పెరిగిపోయింది, మనకి మనీ గవర్నమెంట్కి వచ్చే మనీ తగ్గిపోయింది. ఈ బ్లాక్ మనీ వల్ల పాకిస్తాన్కో పక్క దేశానికి వెళ్ళి వాళ్ళు మన మీదే ఉపయోగిస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. హవాలా సొమ్ము మనకే డేంజరు, ఈ బ్లాక్ మనీ మనకే డేంజరు. మన దేశాన్ని నాశనం చేయడానికి మన డబ్బును మన మీదకే ఉపయోగిస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి, ప్రతి పౌరుడు గుర్తుపెట్టుకోవాలి. డబ్బు కట్టే ప్రతి పౌరుడు సీటు తీసుకొని జిఎస్టీ కడితే గవర్నమెంట్కి వెళ్తుంది, జిఎస్టీ కట్టకపోతే పాకిస్తాన్కి వెళ్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప మనం ఈరోజు వచ్చామా, 10 గంటలకు వచ్చామా, 6 గంటలకు వెళ్ళామా, మా జీతం 35 తారీఖు వచ్చిందా రాలేదా, 35 తారీఖు రాకపోతే మేము ఆల్రెడీ స్ట్రైక్ చేసామా, బంద్ చేసి మా జీతాలు వచ్చాయా, పెన్ డౌన్ చేసామా, అది కాదు. దయచేసి ఇది నేను అన్న మాటకు నేను కట్టుబడి ఉంటా. ఎన్ని ఆఫీసర్స్ అండ్ ఎన్ని అసోసియేషన్స్ నేను మీ కావాలి మొత్తం టోటల్గా మీ దగ్గర ఎన్ని ఉన్నాయో బట్టుదాకాలని నేను తీసిస్తా, చూపిస్తా. అవినీతి తాండం వెళ్తుంది. మరి థియేటర్ల మీద ఇంకేం మాట్లాడతాను చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా కింద వర్కర్లు పని చేయకపోతే ఏం చేస్తారు? థియేటర్ ఉన్న కానీ ఎంఆర్ఓ ఉన్నాడా లేదా? మరి ఏం చేశాడు ఎంఆర్ఓ? ఇది నేను అనేది. దాని మీద ఏ నిర్ణయం తీసుకుంటారో వెయిట్ చేసి చూద్దాం.